అలా నిలబడతారండి రండి. బాబు ఆగండి. అరే, రేయ్, ఆగండి. ఏమిటి ఆగడాగడంటావు పెద్ద తెలుగులాగా? ఏదో దూర బంధువు కదా అని ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా మాటకి ఎదురు చెప్తావా? ముందు సామాన్లు మార్పించు. మావయ్య నా మాట విను మావయ్య. నేను నీ మాట వింటాం కాదు రా, నువ్వే నా మాట వినాలి. కోర్టు పనులకి ఎలాగో పనికిరావు, కనీసం ఈ పనులను చేయించు. ఏంటి ఈ పల్ల? ఈ పనులే. ఈ పల్ల? ఈ పనులే. సెకండ్ సెటప్ పల్ల. సెకండ్ సెటప్ పనులే, అందుకైనా పనికొస్తావా? ఏడు అత్తయ్య. అత్తయ్య లేదు దుత్తయ్య లేదు, నువ్వు మాట్లాడుకో. అత్తయ్య. ఏం గురునాథం ఏమిటి హడావుడి? భయపెడతావు ఎందుకు? చెప్పు. ఏం లేదు అత్తయ్య, మావయ్య సెకండ్ సెటప్ పెడతాడంట. ఈ గది ఖాళీ చేయమన్నాడు. వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది అయితే మంచిదంట. వాస్తు ప్రకారం సరేనయ్యా, కానీ చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది? సెంట్రల్ జైల్లో. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు సబ్ జైల్లో. అయితే ఇద్దరు సిద్ధం కండి. మావయ్య నా కొంప ముంచావు కదా, నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు. ఇరుక్కోవడం ఎందుకో? ఇద్దరు పిల్లలు ఉండొచ్చనే కోర్టు తనేగా సమర్థించింది. నేనెందుకు సమర్థించానో మీకు తెలీదా? తెలుసావా? నువ్వే పెద్ద తెలివిగలుగుతావు అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సల్ట్ చేశావు. అక్కడ కూడా ఓడిపోయావు మావయ్య, మనం ఎప్పుడు ఓడిపోవడమే. నేను ఓడిపోయినా, కావాలని తను గెలిపించడానికి ఓడిపోయాను. అసలు కానీ నువ్వు వెళ్ళి ఆ కనకయ్య కూని కేసులో సాక్ష్యం చూడు. కూనీ కేసులో సాక్షులు చూడాలా? అవును. మావయ్య నేను బతకడం నీకు ఇష్టం లేదా? నువ్వెక్కడ చూస్తారా? నువ్వు చదువు, మమ్మల్ని చంపుతావు. వెళ్ళి సరే రావా. అయ్యో డాడీ. హాయ్ డాడ్. హలో వేణు. మమ్మీ బాగున్నావా? నా బాగు సరే. పండగ కూడా ఇంటికి రాకుండా క్యాంప్ ఏంట్రా? నేను వెళ్ళిన ఊళ్ళో కూడా పండగ బాగా జరిగిందమ్మా. కానీ నువ్వు ఇక్కడ లేకపోవడం మాకేం బాగలేదు. పద స్నానం చేద్దు గాని భోంచేద్దాం.